నీకు నాకు ముచ్చట్లే నువ్వు ఎట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆరారు తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచ్చినా వెళ్ళటానికి లేదు. నేను బతికినా వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయలు అట్టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా. అయితే ఆ రైకోట్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో. అది నీకు ఇష్టం లేదు, అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. నచ్చుతుంది. అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. నాయనో నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు. బాబు అంబిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెంటనే వస్తాగా. నువ్వు పడుకోకే తొంగకే. అయ్యో అయ్యో. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. వెచ్చగానే ఉంది, రే పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదినా, అబ్బాయి గారికి మాటలే వద్దంట. ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకు గందా. నవ్వించాలిగా నాటేయండు. వస్తేనమ్మమ్మ వంటల దూర సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావే? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం. పదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్, పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసు. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడుగా బాగుంటది. రావయ్యా. మరి మీద మీద రాకు, అందరు చూస్తున్నారు. చూపేయండి, నేను నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పద. అలే సైడ్ అయిపోతున్నారా? కూడెడతానని చెప్పి గడేస్తున్నావైతే. ఆ చూపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను.
ఒళ్ళంతా తిమిరెక్కిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు? రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దేనికి? దానికే. అదేం కాదు, ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసం కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయే బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాతం బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళేందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టేస్తారే బాబు. పిల్లలు పుట్టకుండా మంటించానయ్యా బాబు. మందా ఏంటే బాబు? ఏంటేది? మీరేట్ మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓసి నా గిన్నెలో జున్ను. మరి ఈ మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబైలాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. ఓ అసలు నీ శోభం శీలం మావపై నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మజ్జిగలో మిరపకాయలాగా సిగ్గుపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. నీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి? మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోనూ విషం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెళ్ళ విషయమేనండి. బాబు ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించాట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళిగట్టాను. ముక్కు మొహం తెల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కత్తుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషం కక్కుతున్నావే. బాబు ఆవేశపడుకో. బిడ్డనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే.